హలో అండి, ముందుగా అందరికీ వందనాలు. టుడే వ్లాగ్ ఏంటంటే నేనైతే ఊరు వెళ్తున్నాను. ఇప్పుడైతే నా స్కిన్ కేర్ రొటీన్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే పాండ్స్ క్రీమ్ ఒకటే అప్లై చేసుకుంటాను. ఇప్పుడైతే ఫేస్కి అయితే శుభ్రంగా ఫేస్కి రాసేసుకొని రెడీ అయిపోవడమే. ఇంకా లిప్ బామ్ అయితే రాసుకుంటున్నాను, బొట్టు అయితే పెట్టేసుకున్నాను. ఇంతే మన రెడీ. ఇంకా జడ వేసుకుంటే పూర్తిగా రెడీ అయినట్టే. చూడండి, రెడీ అయితే అయిపోయాను. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఎండలకు అసలు బయటికే రాలేకపోతున్నాం, ప్రయాణాలు అయితే అస్సలు చేయలేకపోతున్నాము. ఇంకా కష్టపడే వాళ్ళు ఎండలు ఎలా చేస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళతో పోల్చుకుంటే మన జీవితం చాలా చాలా బెస్ట్ అండి. కుటుంబం కోసం ఎన్ని కష్టాలను భరిస్తారు. ఇక్కడైతే మామిడిపళ్ళు తీసుకున్నాము. ఇప్పుడైతే మేము పవరా ఊర్లో ట్రినిటీ హాస్పిటల్కి వచ్చాము. ఇది పిఠాపురం దగ్గరలో ఉంటుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళొచ్చే దారిలో ఇక్కడైతే మజ్జిగ ఇస్తున్నారు. ఇంకా ఎండలో ఉన్న వాళ్ళ కోసం మజ్జిగ అయితే ఇస్తున్నారు, చాలా మంచిగానండి. ఇంకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రాగానే ఇప్పుడైతే చేపలు అయితే చేస్తున్నాను. మనం చేపలు చేయడంలో అంత ఎక్స్పర్ట్ ఏం కాదు, ఇది అలా ట్రై చేస్తున్నాం అంతే. ప్రతిదీ నేర్చుకోవాలండి, నేర్చుకోకపోతే ఎలా. ఇదైతే మా కూచి, ఇది మా అమ్మ దత్తత తీసుకున్న కూతురు. చూడండి దీనికి ఎంత గారమో. దాని చిన్న చిన్న ఆటలు చూడండి ఎలా ఆడుతుందో మాతోని, ముద్దు ముద్దుగా. కానీ వీటికి ఎంత విశ్వాసం ఏంటండి. ఏదో పుట్టిన నెలలో చూశాను, మళ్ళీ 3 నెలల వరకు నేను చూడనే లేదు. దీనికి గుర్తు ఉండను కూడా. వచ్చిన కాను నీకు నాతోనే ఉంటుంది ఇది. ఇంకైతే మమ్మల్ని అయితే అసలే వదలట్లేదు. చూడండి ఎలా ఆడుతుందో, మీరే చూడండి. దీని పేరు కూడా నేనే పెట్టాను, కూచి అని. ఇంకా వచ్చానంటే ఇంకా దీంతోనే సరిపోతుంది నాకు ఆడుకోవడానికి. చూడండి ఎలాంటి ఆటలు ఆడుతుందో, గిర్ర గిర్ర గిర్రమని తిప్పుతుంది బుర్రని. ఇప్పుడైతే ఊరు నుండి అయితే ఇక్కడ కూరగాయలు దొరకట్లేదని తున్నుండి తెచ్చానండి. కూరగాయలు అన్నీ సర్దుకుంటుంది మా అమ్మ. పచ్చిమిర్చి అండి, మామూలుగా ఇయ్యటంటాం నిమ్మకాయలండి, ఇవ్వండి ఇవి తెచ్చిందండి. టమాటాలు ఇంకా ఇంకా చాలా తీస్తున్నానండి. చూడండి అలాగా. ఇదండి పచ్చిమిరకాయలు తెచ్చిందండి. అవన్నీ కొన్నాయా ఏంటో చెప్పు మరి. ఇవ్వండి తున్నించి కొనుక్కొచ్చిందండి. కొనిందండి. ఇక్కడైతే నేను తెచ్చుకోలేనండి, మా అమ్మాయి తెచ్చిందండి. అదేం కాదండి, ఇంటి దగ్గర పాడైపోతాయని మళ్ళీ మేము వెళ్ళబోతుకి ఎన్ని రోజులు పడుతుందో తెలియక ఇంటికాడ ఎందుకులే అని తెచ్చిస్తానండి. అవి చెప్పమ్మా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అందరూనే కానీ మాకు సబ్స్క్రైబ్ చేస్తే అందరికీ రుణం ఉంటామండి. పుట్టుకొమ్మ తిను నా పెద్ద కోడలు, ఈవిడి చిన్న కోడలు, మేనకోడలండి. చూడండి, చెప్పండి ఏమన్నా. హాయ్ హాయ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. ఇక్కడైతే ఫిల్టర్ వచ్చేస్తుంది కాబట్టి వీరిద్దరిని విడిగా చూపిస్తారు. ఏది ఇలా చూడండి. చెప్పు ఏమన్నా. పొట్టి ఓ చిన్నపిల్ల చెప్పు ఏమన్నా. హాయ్ జ్యోతిదేవ్. ఏం చెప్తా, ఇంకా ఏమైనా చెప్పు. మా బాపుకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా బాపుకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు పెద్ద పాప నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ముగ్గేస్తున్నాను. ముగ్గులు వేస్తున్నారు చూడండి. అత్తగారు చాలా సీరియస్గా వేసేస్తున్నారు ముగ్గులు. మీ ఊర్లో ఎక్కడైనా ముగ్గులు ఫోటోలు ఉంటే చెప్పండి, వాళ్ళిద్దరు వస్తారు. నువ్వేమేస్తున్నావు? పట్లం కట్టి ఉంటే ఖాళీ తట్టి అక్కడ నువ్వేమేస్తున్నావు పొట్టి చెప్పు. ఏంటది ముగ్గి? కాకి. కాకిలాగే ఉంది. నువ్వమ్మా ముత్యాల ముగ్గు చేసేస్తుంది వీడి ఇల్లు అంతానే. ఇంకా వీళ్ళైతే వీళ్ళ ఆటలో బిజీగా ఉన్నారండి. చూడండి ఎంత బాగా అవుతుందో ముగ్గు. ఇంకా ఈ ఎండాకాలం సెలవులు అయితే ఇచ్చేసారు కాబట్టి పిల్లలకి ఏం చేయాలో తెలియదండి ఈ టైంలో. కానీ ఇలా ఆడుకోవడమే మంచిది. ఈ ఫోన్లు టీవీలు అన్నీ మానేసి ఇలా ఆడుకుంటే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఏ ముగ్గిది చెప్పు. బొమ్మల ముగ్గా? ఏం బొమ్మలు? బొమ్మకి ఏదన్నా పేరు పెట్టు. పాముగ్గా? బొమ్మలో నుంచి పాము వచ్చిందా? ఇంకా ఎవరు విజిరాలు ఉన్నారు. పూజీ పూజీ. ఈరోజు అయితే ఇక ఈ రోజు నుండి మా జ్యోతిదేవ్ అందరూ కూడా సబ్స్క్రైబ్. మా అమ్మకి కొంచెం నోరు తిరగదండి, అందువల్ల చెప్పలేకపోతుంది. సపోర్ట్ అంటే చేయండి. ఇంక ఈ రోజు నుండి మా అమ్మ అయితే వంటలు అయితే చాలా బాగా చేస్తుంది. మీ అందరికీ కూడా చూపిస్తాను మా అమ్మగారు ఉండే వంటలన్నీ.
ఇంక ఈ రోజు ఏం వండుతావమ్మా? నేను బెండకాయ వేపి చేద్దాం, ఫ్రై చేద్దాం అంటున్నానండి ఓకే అయితే మా అమ్మాయికి. ఓకే. ఓకే. పుట్టింటికి వస్తే ఇంకా ప్రతి ఒక్క ఆడపిల్ల పరిస్థితి ఇలా ఉంటుంది. ఇంటిండా పిల్లలతో, మా అమ్మతో ఇంకా టైం పాస్ అయితే అయిపోద్ది. నాకు డేనే తెలియదు. ఇప్పుడైతే పడుకోవడమేనండి. మార్నింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.